విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రారంభ దశలో చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. అయితే కొంతకాలానికి కోహ్లీ ఆ కోపాన్ని తగ్గించుకున్నాడు. కానీ గ్రౌండ్లో ప్రత్యర్థులు అతడిని కవ్విస్తే మాత్రం రెచ్చిపోతుంటాడు. ఒక్కోసారి గ్రౌండ్ బయట కూడా కోహ్లీ అగ్రెసివ్ అయిపోవడం చూసే ఉంటాం. ప్రెస్ మీట్లలో పలు సందర్భాల్లో మీడియాపై కింగ్ కోహ్లీ చిరుబురులాడాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే తాజాగా మరోసారి మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశాడు కోహ్లీ. దీంతో కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో ఆతిథ్య జట్టుకి షాక్ ఇచ్చిన టీమిండియా రెండో టెస్టులో మాత్రం బోర్లా పడింది. ఇక మూడో టెస్టు డ్రాగా ముగియడంతో కీలకమైన 4గో టెస్టుపై ఇరు జట్లు దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ కోసం మెల్బోర్న్కి ఇరు జట్ల ఆటగాళ్లు పయనమయ్యారు. ఈ క్రమంలో మెల్బోర్న్ విమానాశ్రయానికి కోహ్లీ ఫ్యామిలీ కూడా వచ్చింది. కోహ్లీ తనతో పాటు భార్య అనుష్క శర్మతో పాటు వామిక, అకాయలతో విరాట్ కోహ్లీ వెళ్లాడు. అయితే అక్కడే పెద్ద ఎత్తున మీడియా గుమిగూడింది. ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలెండ్ను కొందరు జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ క్రమంలో కోహ్లీ తన ఫ్యామిలీతో అటువైపు రావడం అక్కడి మీడియా గమనించింది. ఒక్కసారిగా వారిని ఫోటోలు తీయడానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. కోహ్లీ వద్దని చెప్పినా వారెవరూ వినిపించుకోలేదు. దీంతో కోహ్లీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే తమ పిల్లల ఫోటోలు, వీడియో తీయొద్దని కోహ్లీ సూచించాడు. తన పిల్లల విషయంలో నాకు కొంత ప్రైవసీ కావాలని, తనను అడగకుండా ఫోటోలు తీయొద్దని జర్నలిస్టులకు కోహ్లీ సూచించాడు. కానీ ఆసీస్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన విరాట్ ఆసీస్ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగాడు. ఓ మహిళా జర్నలిస్ట్ను అందరి ముందే మందలించాడు. తీసిన వీడియో, ఫోటోను డిలీట్ చేయాలని సూచించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొన్నేళ్ల క్రితం నుంచే తమ పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయొద్దని కోహ్లీ దంపతులు చెబుతూ వస్తున్నారు. కానీ ఆ విషయం ఆస్ట్రేలియాలో తెలుసో లేదో మరి.